నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. యనమలవారి ఆహ్వానం మే 12వ తేదీ మంగళవారం ఉదయం 9:15 తేటగుంట క్యాంప్ కార్యాలయంలో విష్ణుమూర్తి విగ్రహ వాయు ప్రతిష్ఠ మహోత్సవానికి విచ్చేయండి. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ జరిగే ఈ ఆధ్యాత్మిక వైభవోత్సవానికి ప్రతి ఒక్కరూ విచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించే ప్రార్థన. ఇట్లు యనమల రామకృష్ణుడు, విజయలక్ష్మి దంపతులు. కూటమి కార్యకర్తలు, అధికారులు సమన్వయంతో గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కోరారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులతో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన 8 లక్షల విలువైన చెక్కులను 6 బాధితులకు అందజేశారు. అదేవిధంగా మండలంలోని గ్రామ సచివాలయాలకు ఇన్వర్టర్లు అందజేశారు. వైసీపీ హయాంలో పొలమూరు గ్రామంలో అంగన్వాడీ కార్యకర్తకు ఉద్యోగం నుంచి తొలగించిన నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో తిరిగి ఆమెను చేర్చుకుంటూ మంజూరు చేసిన నియామక పత్రాన్ని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈరోజు అనపర్తి మండల ప్రజా పరిషత్తులో అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మొదటగా ఏదైతే గ్రామ సచివాలయాలకి ఇన్వర్టర్స్ని ప్రభుత్వం సప్లై చేయడం జరిగింది, అది అన్ని సచివాలయాలకి ఇన్వర్టర్స్ని ఇవాళ అందివ్వడం జరిగింది. అంటే వేసవిలో ఎక్కడైనా పవర్ షార్టేజ్ వస్తే ఇన్వర్టర్ ద్వారా వాళ్ళు కాసేపు పవర్ వాడుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అది డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 2 LOCలు, 4 రీఎంబర్స్మెంట్లు కలిసి మొత్తంగా 8,52,871 రూపాయలని మరి బాధితులకి అందివ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఒక మహిళ అంగన్వాడీకి సంబంధించిన మహిళ సుభాషిణి అనే ఆవిడని గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం కక్ష కట్టి ఆవిడని తొలగించడం జరిగింది. ఆవిడ అప్పట్లో కోర్టుని ఆశ్రయించగా కోర్టు ఆదేశాలతో మరలా ఆవిడని రీఇన్స్టేట్ చేయడం జరిగింది. ఆ అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా వారికి ఇవ్వడం. అదేవిధంగా మండల స్థాయి అధికారులందరితో, ముఖ్యంగా గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులతో ఒక సమీక్ష నిర్వహించుకొని ఆ సమీక్ష ప్రకారంగా ఎక్కడైతే డ్రింకింగ్ వాటర్కి ఇబ్బందులు ఉన్నాయో ఆ డ్రింకింగ్ వాటర్ ఇబ్బందులన్నీ తొలగించాలనేది ప్రధానంగా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మరొకటి, గ్రామాల్లో శ్మశాన వాటికలు కావాలనే డిమాండ్ ఎక్కువగా ఉంది. అందుకోసం ఉన్న గ్రామ పంచాయతీలో, మండల పరిషత్తులో ఉన్న ఫండ్స్ని అది ఏ విధంగా వినియోగించుకోవచ్చు అనేది ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఇవ్వమని కూడా ఆదేశించడం జరిగింది. అవి తప్పనిసరిగా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉండగా 15వ ఆర్థిక సంఘం నిధులు నేరుగా పంచాయతీలకి విడుదల చేయని పరిస్థితిని మనం చూసాం. మండల పరిషత్కి కానీ జిల్లా పరిషత్కి కానీ ఆర్థిక సంఘం నిధులు మంజూరు చేయాల. కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేరుగా గ్రామ పంచాయతీలకి, మండల పరిషత్తులకి, జిల్లా పరిషత్తులకి ఆర్థిక సంఘం నిధుల్ని నేరుగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం, అవి వివిధ కార్యక్రమాల కింద వినియోగించడం కూడా జరుగుతూ ఉంది. ఇక్కడ అన్ని గ్రామాల్లో కలిసి ఎంత ఫండ్స్ ఉన్నాయి, దాన్ని ఏ విధంగా యూటిలైజ్ చేయొచ్చు అనే దానిపైన కూడా ఒక కార్యాచరణ కోసం డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా నాయకులు అనే గ్రామాల్లో ఉన్న కొన్ని సమస్యలని అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ సమస్యలను కూడా పరిష్కారం చేసే దిశగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ గారు కానీ ఆదేశించేది ఒకటే, నిరంతరం కార్యకర్తలు అధికారుల మధ్యన సమన్వయం ఉండాలి. తద్వారా గ్రామాల్లో ఉన్న సమస్యల్ని కార్యకర్తలు అధికారుల దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కారం చేసే బాధ్యత, సమన్వయం చేసే బాధ్యత శాసనసభ్యులు తీసుకోవాలని, అదేవిధంగా దానికి అనుగుణంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగిందనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు.